హాయ్ గాయ్స్ వెల్కమ్ అగైన్ టు క్వాంటాప్సిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఎస్ఐ 2019 మెయిన్స్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని కంప్లీట్గా కాన్సెప్చువల్ విధానంలో అత్యంత సులభంగా మన ఛానల్లో సాల్వ్ చేస్తున్నామనే సంగతి మీ అందరికీ తెలిసిందే. అదే సిరీస్లో భాగంగా మీరు ఆల్రెడీ 6 పార్ట్ చూశారు. ఇది 7th పార్ట్ కంటిన్యూ చేద్దాం. ద మ్యాక్సిమం ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆఫ్ ఎ యూనిట్ క్యూబ్ ఈజ్ ఇన్ ప్రాపర్ యూనిట్స్. ఒక యూనిట్ గణంలో ఏ రెండు బిందువుల మధ్యన గల గరిష్ట దూరం ఎంత యూనిట్స్లో చెప్పమంటున్నాడు. యూనిట్ క్యూబ్ అని చదవంగానే మనకు అర్థమైపోవాలండి. యూనిట్ క్యూబ్ అంటే ఏమిటి? ఆ క్యూబ్లో గల ఎనీ డైమెన్షన్ తీసుకుంటే అది ఒకటికి సమానం. మరియు ఒక క్యూబ్లో మ్యాక్సిమం డిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, ఏ రెండు పాయింట్స్ మధ్య ఉంటుందంటే కనుక డయాగ్నల్ ఎలా తీసుకుంటాం మనం? √3 ఏనే కదా. ఏ అంటే ఒకటైనప్పుడు √3 × 1 ఏమవుతుంది? √3నేగా. దట్ ఈస్ ఆప్షన్ 4. జస్ట్ చదవడం, ఆన్సర్ పెట్టడం. వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. A train started at 9 a.m. from station A with a speed of 72 km/h. Another train after 2 hours started from the station B towards A with a speed of 90 km/h. The two trains are expected to cross each other at 1:30 p.m. At 12 noon, because of the signals, both the trains reduced their speeds by the same quantity and they crossed each other at 4:30 p.m. The speed of the train after 12 noon that started from station A is. చూడండి, జాగ్రత్త చదవండి. A train started at 9 a.m. from station A with a speed of 72 km/h. ఏ అనే స్టేషన్ నుంచి ఒక రైలు ఉదయం 9 గంటలకు బయలుదేరిందంట. గంటకు 72 కిలోమీటర్ల వేగంతో దాని ప్రయాణాన్ని అది సాగిస్తుంది. అనదర్ ట్రైన్ ఆఫ్టర్ 2 hours స్టార్టెడ్ ఫ్రమ్ స్టేషన్ బి టువర్డ్స్ ఏ విత్ స్పీడ్ ఆఫ్ 90 km/h. ఈ మొదటి రైలు బయలుదేరిన 2 గంటల తరువాత బి అనే స్టేషన్ నుంచి ఏ అనే స్టేషన్ వైపుకి మరొక రైలు బయలుదేరింది. దాని యొక్క వేగం 90 km/h. ద టూ ట్రైన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు క్రాస్ ఈచ్ అదర్ at 1:30 p.m. ఈ రెండు ట్రైన్లు కూడా 1:30కి నిజానికి కలుసుకోవాలంట షెడ్యూల్ ప్రకారం అయితే. ఎప్పుడు వాటి వేగాలతో అవి ప్రయాణించినట్లయితే. ఎట్ 12 noon, కానీ 12 ఏం జరిగింది చూడండి. బికాస్ ఆఫ్ ది సిగ్నల్స్ బోత్ ద ట్రైన్స్ రిడ్యూస్డ్ ద స్పీడ్స్ బై ది సేమ్ క్వాంటిటీ. 12 దాకా వాళ్ళ ప్రయాణం బాగానే సాగింది. కరెక్ట్గా 12 అయ్యేటప్పుడు ఏం జరిగిందంటే సిగ్నల్స్ కారణంగా రెండు ట్రైన్స్ కూడా ఒకే మొత్తంలో వాటి యొక్క వేగాన్ని తగ్గించినాయి. అంటే ఒకవేళ మొదటి ట్రైన్ 10 km/h తగ్గిస్తే రెండో ట్రైన్ కూడా 10 km/h. మొదటి ట్రైన్ 15 km/h వేగం తగ్గిస్తే రెండో ట్రైన్ కూడా 15 km/h. ఆ విధంగా ఒకే మొత్తంలో రెండింటి యొక్క వేగాలు తగ్గించుకొని ప్రయాణాన్ని సాగించినాయి అంట. అండ్ ది క్రాస్ రీచ్ అదర్ at 4:30 p.m. ఆ విధంగా ప్రయాణం చేయడం వల్ల ఏమైంది? 4:30కి కలుసుకున్నాయి ఆ రెండు. ఎప్పుడు కలుసుకోవాల్సినవి? 1:30కి కలుసుకోవాల్సిన స్కెడ్యూల్ ప్రకారం అవి 4:30కి కలుసుకునే బాగానే ఉంది. ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఆఫ్టర్ 12 noon దట్ స్టార్టెడ్ ఫ్రమ్ స్టేషన్ ఏ. స్టేషన్ ఏ నుంచి ఏదైతే బయలుదేరి రైలు వస్తుందో, అంటే మొదటగా 9కి బయలుదేరిన రైలు ఏదైతే ఉందో దాని యొక్క వేగం 12 తరువాత, అంటే వేగం తగ్గించిన తర్వాత ఎంత ఉంది అని అడుగుతున్నాడు. లెక్క జాగ్రత్తగా చదవండి. వెరీ సింపుల్గా ఆన్సర్ చెప్పొచ్చు. చూస్తానికి మీకు ఒక 5 లైన్లు కనపడతా ఏదేదో ఇచ్చినట్టుంది. కానీ మధ్యలో ఈ లెక్కలో సాల్వ్ చేస్తానికి మనకు కావాల్సిన కీ పాయింట్ చూడండి. ఆ రెండు నిజానికి 1:30కి కలుసుకోవాలి. 1:30కి కలుసుకోవాల్సినవి 4:30కి కలుసుకున్నాయి. అవునా? సరే చూడండి, ఎక్కడి దాకా ప్రయాణం బాగా సాగిందంటే 12 దాకా బాగా సాగింది. మరి 1:30 కలుసుకోవాల్సిన 4:30 కలుసుకొని, అంటే ఈ మార్పు ఎప్పుడు నుంచి స్టార్ట్ అయ్యింది? వాటి యొక్క ప్రయాణంలో మార్పు ఎప్పుడు నుంచి స్టార్ట్ అయిందంటే 12 గంటల కాడి నుంచి. అంటే ఒకవేళ 12 గంటల కాడి నుంచి కూడా బాగానే గనక వాటి యొక్క ప్రయాణం యథావిధిగా ప్రతిసారిలాగే రెగ్యులర్గా జరిగినట్లయితే 1:30 కలుసుకునేవి. అంటే 12 నుంచి 1:30కి ఎంత టైం ఉంది? గంటన్నర. కాబట్టి దాన్ని ఏం రాస్తున్నాను? 3/2 రాస్తున్నాను. టైం రేషియో చూడండి, ఇంత పట్టాల్సింది 4:30 కలుసుకొని. మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 12 కాడి నుంచే, కాబట్టి అక్కడి నుంచే కౌంట్ చేయండి. 12 కాడి నుంచి 4:30 దాకా 4:30 గంట ఉంది. దాన్ని 9/2గా రాస్తున్నాను. ఇబ్బంది ఏం లేదుగా మీకు. ఇది టైం రేషియో. జస్ట్ 2 తీసేయండి. 3 1 3 3 పెట్టండి. అంటే టైం రేషియో ఏమైంది? 1:3. కాబట్టి వాటి యొక్క స్పీడ్స్ రేషియో ఏమండాలి? 3:1. స్పీడ్స్ రేషియో అంటే ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అండి. ఎందుకంటే రెండు ఎదురుగా వస్తున్నాయి కాబట్టి, రెండు బాడీస్ ఉన్నాయి కాబట్టి మూవింగ్లో రిలేటివ్ స్పీడ్ యొక్క రేషియో ఏమైంది? 3:1. మరి 3 యూనిట్లు దేన్ని ఇండికేట్ చేసింది? వాటి యొక్క రిలేటివ్ స్పీడ్ అంతా 90, 72 రెండు కూడుకున్నది అంతా 162. మరి 3 యూనిట్ల వాల్యూ 162 అయితే కనుక 1 యూనిట్కి వచ్చిందంటే కనుక 2 యూనిట్లు తగ్గిపోయినట్టే కదా వేగం. 2 యూనిట్లు ఎందుకు తగ్గిందంటే మొదటి ట్రైన్ 1 యూనిట్ తగ్గించుకుంది, రెండో ట్రైన్ 1 యూనిట్ తగ్గించుకుంది. కాబట్టి ప్రతి ట్రైన్ కూడా ఎంత వేగం తగ్గించినంటే మనకు కావాల్సింది ఇక్కడ 1 యూనిట్ వాల్యూ. 3 5 15, 3 4 12. కాబట్టి ఏం చెప్పొచ్చు? 1 యూనిట్ 54 km/h. ప్రతి ట్రైన్ కూడా, రెండు ట్రైన్స్ కూడా చెరొక 54 km/h వేగం తగ్గించి తర్వాత ప్రయాణం కొనసాగించింది. కాబట్టి 12 తరువాత
ఏ అనే స్టేషన్ నుంచి ఏదైతే బయలుదేరిందో దాని యొక్క వేగం ఏమైందంటే 72 కిలోమీటర్లు దాని యొక్క ఒరిజినల్ వేగం. ఆ 72లో నుంచి 54 తీసేస్తే సరిపోయింది. దట్ ఈస్ 18 కిలోమీటర్స్ పర్ అవర్. దట్ ఈస్ ఆప్షన్ 3. అర్థమైంది కదండి. వెరీ సింపుల్‌గా చెప్పొచ్చు. ఇప్పుడు ఇదే క్వెషన్ మరలా మీరు ఒకసారి చదివి చూడండి. ఇదే విధంగా మీరు ఆలోచన చేయగలుగుతున్నారో లేదో చెక్ చేసుకోండి. వెరీ సింపుల్ అండి. ఒక్క నిమిషం పెన్ స్ట్రక్ అయిపోయింది. ఓకే. పెన్ స్ట్రక్ అయిందండి. జస్ట్ డిస్టర్బెన్స్‌కి సారీ. క్వెషన్ ఒకసారి చదవండి. ఎలా అర్థం చేసుకోవాలంటే గనక 12 దాకా వాటి ప్రయాణం మామూలుగానే సాగింది కాబట్టి వాటి యొక్క మీటింగ్ పాయింట్ల మధ్య ఈ టైమ్ డిఫరెన్స్ అయితే గనక 12 దాకా అయితే వచ్చుండదు. మరి ఎక్కడి నుంచి ఈ గ్యాప్ వచ్చిందంటే గనక 12 నుంచే వచ్చింది. ఎందుకంటే అక్కడి నుంచే మార్పు జరిగింది. అంటే 12 నుంచి 1:30కి షెడ్యూల్ ప్రకారం కలుసుకోవాల్సినయి. అంటే అక్కడి నుంచి టైం ఎంత ఉంది? 3/2 టైమ్ రేషియో ఇంతలో పట్టాల్సింది 4:30 అంటే గనక ఇంత పట్టింది 9/2. కాబట్టి 2 జస్ట్ రేషియో తీసుకుంటే 1:3. అంటే మనకు టైమ్ రేషియో ఏమొచ్చింది? 1:3 వచ్చింది. కాబట్టి స్పీడ్ రేషియో ఏమై ఉండాలి? 3:1 అయి ఉండాలి. 3 అంటే ఏంది? రిలేటివ్ స్పీడ్. 1 అయినా రిలేటివ్ స్పీడే. 3 యూనిట్స్ ఏమైపోయింది? రెండిటికి కలిపింది. ఎందుకంటే ఆపోజిట్‌లో వస్తున్నాయి కాబట్టి. 3 యూనిట్స్ వాల్యూ 162 అయిపోతే మరి 1 యూనిట్ వాల్యూ తీసుకుంటే గనక ఏమైంది మనకి? 3×15 3×4. ప్రతి రైలు కూడా 54 కిలోమీటర్ల వేగం తగ్గించుకున్నాయి. కాబట్టి 72లో నుంచి 54 తీసేస్తే మిగతా 18 మనకు కావాల్సిన ఆన్సర్. చూడండి ఆ విధంగా ఆలోచించగలగాలి. ఎప్పుడు మీకు కాన్సెప్ట్ కంప్లీట్‌గా వస్తుందో అప్పుడు మాత్రమే ఈ విధంగా ఆలోచించగలుగుతారు. అంతేగాని క్వెషన్‌కి షార్ట్‌కట్లు నేర్చుకుంటూ వెళ్తే గనక మీకు కొత్త క్వెషన్ వచ్చినప్పుడు ఏమాత్రం బుర్ర పనిచేయదు. నెక్స్ట్ వన్. A left his house for school 10 minutes late from normal time and travelled with 4/3 of the usual speed and reached the school in 10 minutes early. Next day, he left home 10 minutes early than the previous day and travelled with 8/11 of the usual speed. He reached his school in. క్వశ్చన్ చదవండి. వెరీ సింపుల్‌గా చెప్పొచ్చు ఇది కూడా. ఏ లెఫ్ట్ హిస్ హౌస్ ఫర్ స్కూల్ 10 మినిట్స్ లేట్ ఫ్రమ్ నార్మల్ టైం. ఏ అనే వ్యక్తి అంట స్కూల్‌కి వెళ్తానికి వాడి ఇంటి నుంచి జనరల్‌గా బయలుదేరే టైం కంటే కూడా 10 మినిట్స్ లేట్‌గా బయలుదేరాడంట. అండ్ ట్రావెల్డ్ విత్ 4/3 ఆఫ్ హిస్ యూజువల్ స్పీడ్. మరియు వాడి యొక్క వేగంలో 4/3 వంతు వేగంతో ప్రయాణించాడంట. అండ్ రీచ్డ్ ద స్కూల్ ఇన్ 10 మినిట్స్ ఎర్లీ. ఆ విధంగా ప్రయాణించడం వల్ల స్కూల్‌కి 10 మినిట్స్ ఎర్లీగానే వెళ్ళాడు. ఇక్కడ చూడండి వాడికి టైము 10 మినిట్స్ లేట్‌గా బయలుదేరినాడు. 10 మినిట్స్ ఎర్లీగా చేరుకున్నాడంటే గనక డిఫరెన్స్ ఏం తీసుకోవచ్చు? 2t కదా! వాడి యొక్క స్పీడ్ రేషియో తీసుకుంటే గనక వాడు స్పీడ్ రేషియో తీసుకుంటే రోజు 3 వెళ్ళేవాడు ఈరోజు 4 స్పీడ్‌తో వెళ్ళాడు. స్పీడ్ రేషియో 3 వెళ్ళేవాడు 4 స్పీడ్‌తో వెళ్ళాడు కాబట్టి టైమ్ రేషియో ఏం చెప్పుకోవచ్చండి? 4 పట్టాల్సింది 3 పట్టింది. ఈ మధ్య గ్యాప్ ఎంత ఉంది చూడండి. 10 మినిట్స్ లేట్‌గా బయలుదేరినాడు. 10 మినిట్స్ ఎర్లీగా కూడా వెళ్ళాడంటే ఏం చెప్పుకోవచ్చు? 2t మినిట్స్ తేడా ఉంది. కాబట్టి ఒక యూనిట్ వాల్యూ 4కి 3కి ఒక యూనిట్ వాల్యూ ఏదైతే ఉందో అది 2t అయితే గనక వాడికి ఒరిజినల్‌గా పట్టాల్సింది ఎంత? 8t. వాడికి ఒరిజినల్‌గా పట్టాల్సింది ఎంత? 8t అయిపోయింది. తర్వాత కేస్ చదవండి. నెక్స్ట్ డే హీ లెఫ్ట్ హోమ్ 10 మినిట్స్ ఎర్లీ దాన్ ద ప్రీవియస్ డే. తర్వాత రోజంట గత రోజు కంటే 10 మినిట్స్ ముందుగా బయలుదేరాడంట. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నిన్నేం జరిగింది? 10 మినిట్స్ లేట్‌గా బయలుదేరాడు. నార్మల్ టైం కంటే 10 మినిట్స్ లేట్‌గా బయలుదేరినాడు. ఈ రోజు నిన్నటి కంటే 10 మినిట్స్ ముందు బయలుదేరాడంటే ఏం అర్థం చేసుకోవాలి అక్కడ మనం? కరెక్ట్ టయానికి బయలుదేరాడు. అంటే ట్రావెల్ విత్ 8/11 ఆఫ్ హిస్ యూజువల్ స్పీడ్. కాబట్టి రెండో రోజు ఏమైంది? స్పీడ్ రేషియో ఏమైంది? 11 ఉండాల్సింది 8 స్పీడ్‌తో వెళ్ళాడు. కాబట్టి టైమ్ రేషియో ఏమైద్ది? 8 పట్టాల్సింది 11 పట్టిద్ది. అయిపోయింది క్వెషను. హీ రీచ్డ్ హిస్ స్కూల్ ఇన్ అంటున్నాడు. 8 పట్టాల్సింది 11 పట్టిందంటే ఇందాక ఒరిజినల్‌గా వాడికి పట్టాల్సిన షెడ్యూల్ ప్రకారం టైం ఎంత? 8t. కాబట్టి 11 పట్టిందంటే ఏం చెప్పొచ్చు? 11t పట్టి ఉంటుంది. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత? 3. కాబట్టి వాడికి టైం ఎంత లేట్ అయిందంటే 3t. ఎక్కడిచ్చాడు ఆప్షను? ఆప్షన్ 2 3t మినిట్స్ లేట్‌గా వెళ్ళాడు. జస్ట్ రేషియో రాస్తే వచ్చేసిద్దండి. నేనెప్పుడు చెప్పేది అదే. కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి మనం. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఎన్ని క్వెషన్స్ అయినా చేయొచ్చు. సింపుల్‌గానే చేయొచ్చు. నెక్స్ట్ వన్. 2 points A and B lie along a line at a distance of 120 kilometers apart. P and Q start at the same time from A and B with the speeds of 40 kilometers per hour and 60 kilometers per hour respectively. They travel towards each other and after the meeting for the first time, they then go in reverse direction and also interchange their speeds. These speeds are continued in their further journey. After reaching the respective starting points, they reverse their directions of travel and proceeds towards each other again. Then the time taken by them to meet each other for the second time is. చూడండి ఇది వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఒకసారి లెక్కను జాగ్రత్త చదివి అర్థం చేసుకోండి. 2 points A and B lie along a line at a distance of 120 kilometers apart అంట. ఏబి అనే 2 ప్రదేశాలంట ఒకే సరళ రేఖ పైన 120 కిలోమీటర్ల దూరంతో ఉన్నాయంట. ఇక్కడ నేనేం బొమ్మ గీసి చెప్పను మీకు. ఎందుకంటే ఇది క్లాస్ కాదు. క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తున్నామంటే మీ సామర్థ్యం ఎక్కడి దాకా వచ్చి ఉండాలి? ఆ డయాగ్రామ్స్ గీసి ప్రాక్టీస్ చేసేసి ఉండి మీరు
నా డయాగ్రమ్ గీయకుండానే అక్కడ ఉన్న సినారియోని అర్థం చేసుకోగలిగిన సామర్థ్యం వస్తేనే ఎగ్జామ్కి వెళ్ళాలి. ఇది మెయిన్స్కి వచ్చిన పేపర్ మనం సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ కూర్చొని నేను గీత గీసి 120 కిలోమీటర్లు ఎన్ని చెబుతున్నానంటే ఇది మెయిన్స్ క్లాస్ అవ్వదు. టైమ్ అండ్ డిస్టెన్స్ నేర్చుకునే ఫస్ట్ క్లాస్ అయ్యిద్ది. కాబట్టి మెయిన్స్కి వచ్చిన పేపర్ని సాల్వ్ చేస్తున్నాం అంటే మీ దగ్గర ఆ సామర్థ్యం ఉండి తీరాలి. ఆ విధంగా మిమ్మల్ని మీరు మలుచుకొని తీరాలి. 2 points A and B lay along a line at a distance of 120 kilometers బాగానే ఉంది. P and Q start at the same time from A and B with the speeds of 40 kilometers per hour and 60 kilometers per hour respectively. ఈ PQలు A, B నుంచి 40 మరియు 60 వేగాలతో వస్తున్నాయి. రిలేటివ్ స్పీడ్ కావాలంటే ఏం చెప్పుకోవచ్చు, ఎదురుగా వస్తున్నాయి కాబట్టి 100. చదువుతున్న ఆ విధంగా మీరు ఎలా చేసుకోవాలి డేటాని. దే ట్రావెల్ టువర్డ్స్ ఈచ్ అదర్ అండ్ ఆఫ్టర్ దేర్ మీటింగ్ ఫర్ ది ఫస్ట్ టైం. మొదటిసారి ఆ రెండు కలుసుకున్నాయి. ఎప్పుడు కలుసుకుంటాయి? 120/100కి కలుసుకుంటాయి. దెన్ గో ఇన్ ది రివర్స్ డైరెక్షన్ అండ్ ఆల్సో ఇంటర్చేంజ్ దేర్ స్పీడ్స్. అక్కడి నుంచి ఏం జరిగింది? మళ్ళీ రివర్స్ డైరెక్షన్ వెళ్ళిపోయినాయి మరియు వేగాలు మార్చుకున్నాయి. అంటే ఇటు నుంచి 40తో వచ్చినాడు ఈసారి నుంచి ఇంటికి 60తో వెళ్తాడు, ఇటు నుంచి 60తో వచ్చినాడు ఇటుకి 40తో వెళ్తాడు. ఆ విధంగా ఇంటర్చేంజ్ చేసుకున్నారంట వేగాలు, ఒకరిదొకరు మార్చుకున్నారు. ద స్పీడ్స్ ఆర్ కంటిన్యూడ్ ఇన్ దేర్ ఫర్దర్ జర్నీ ఆఫ్టర్ రీచింగ్ దేర్ రెస్పెక్టివ్ స్టార్టింగ్ పాయింట్స్ దే రివర్స్ దేర్ డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ అండ్ ప్రొసీడ్స్ టువర్డ్స్ ఈచ్ అదర్ అగైన్. మరలా వాళ్ళ యొక్క స్టార్టింగ్ పాయింట్స్కి వెళ్ళిపోయాక మరలా వెనక్కి వచ్చేసడం ప్రయాణం కొనసాగిస్తూ వస్తున్నారు. ద టైమ్ టేకెన్ బై దెమ్ టు మీట్ ఈచ్ అదర్ ఫర్ ద సెకండ్ టైం. రెండవసారి వాళ్ళిద్దరు కలుసుకోవడానికి ఎంత సమయం పట్టింది అంటున్నాడు. మొత్తం రెండోసారి కలుసుకునేదాకా చూడండి జాగ్రత్తగా. ఈ మొత్తం మీద రెండోసారి మీటింగ్ పాయింట్ అంటే నా యొక్క కాన్సెప్ట్ క్లాసులో మీరు తెలుసుకున్నారు. నా యొక్క టైమ్ అండ్ డిస్టెన్స్ వీడియోస్ చూస్తే మాత్రమే మీరు ఈ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయగలరు. అంతేగాని నేను ఇక్కడ మరలా కూర్చొని కాన్సెప్ట్ అంతా చెప్పను. వాళ్ళు రెండోసారి మీట్ అవుతున్నారంటే కనుక మొత్తం వాళ్ళు ప్రయాణించిన దూరం ఎంత? ఆ 120కి 3 రెట్లే కదా, 3 times ఆఫ్ ది 120 కదా. ఎందుకని ఫస్ట్ మీటింగ్ అయితే కనుక 120 ప్రయాణిస్తారు, సెకండ్ మీటింగ్ అయితే 3 times ఆఫ్ ది 120. ఎందుకంటే కంప్లీట్ కాన్సెప్ట్ చూడండి. వాళ్ళు ప్రయాణించిన దూరం 3 times ఆఫ్ ది 120 అంటే ఏం చెప్పుకోవచ్చు? 360 కిలోమీటర్లు మొత్తం ప్రయాణించారు. చూడండి, వీడి వేగం వీడు పంచుకున్నా, వీడి వేగం వీడు మార్చుకున్నా సరే ఇద్దరి యొక్క సమ్ ఏదైతే ఉందో అది కాన్స్టాంట్గా ఉంది. అక్కడ జరిగిన డ్యూ కోర్స్ మొత్తం కూడా వాళ్ళిద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్లోనే ప్రయాణిస్తున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడే తీసుకుంటాం. వీడిది 40, వాడిది 60 అయినా, వాడిది 60, వీడిది 40 అయినా సరే రిలేటివ్ స్పీడ్ ఏమైంది? 40 + 60 100 అయింది. కాబట్టి ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. 360/100 అంటే 3.6 వచ్చిందంటే ఏం చెప్పుకోవాలి? గంటల్లో నిమిషాల్లో చెప్పాలి కాబట్టి మనం 6 చెప్పుకొని 3 గంటల 36 నిమిషాలు. ఎక్కడది? ఆప్షన్ 2 3 గంటల 36 నిమిషాలు. అంతేగాని 3.6 కనపడంగానే 3.6 అని పెట్టేయకూడదు. ఓకే, 3.60 కాదు అక్కడ. మనకి 3.6 ఏమో డెసిమల్ రూపంలో వచ్చింది. మనం చెప్పాల్సిన టైము ఇక్కడ 100 ఉండదు. టైంలో గంటలో 100 నిమిషాలు లేవు కదా, 60 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆ 60 100% సమానం. ఆ విధంగా చూసుకొని మనం ఆ 6లుగా తీసుకొని 3 గంటల 36 నిమిషాలు టైం అక్కడ సవరించి చెప్పాలి. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి, ఏమీ లేదు. జస్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఏమాత్రం క్లాసెస్ ని కొద్దిగా కాన్సెప్ట్ నేర్చుకున్నా కూడా చెప్పేయచ్చు. నెక్స్ట్ వన్, a person rows a distance of 12 kilometers in downstream and return to the starting point. The difference between the time taken to travel in downstream and that of the upstream is 6 hours. If he doubles his speed throughout the above trip, then the difference between the time taken to cover in downstream and upstream is 1 hour. Then the speed of the current in kilometers per hour is. విడిగా సాల్వ్ చేయాల్సిందేనండి ఇటువంటి క్వశ్చన్స్. చెప్పాను కదా నేను, ఫ్యాకల్టీలు మీకు కేవలం షార్ట్ కట్లో వచ్చే క్వశ్చన్లు మాత్రమే చెబుతారు. ఏదో వాళ్ళు ఎరగదీసినట్టు, మీరేదో ఎరగదీసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మీ చేత ఖచ్చితంగా సొల్యూషన్ డిమాండ్ చేస్తాయి, మీ చేత సొల్యూషన్ చేపిస్తాయి. అక్కడ మీరు సాల్వ్ చేసి తీరాల్సిందే ఈక్వేషన్ తీసుకొని. అటువంటి క్వశ్చన్స్లో ఇదొకటి. ఎవరైనా సరే ఈక్వేషన్ రాసి దాన్ని సాల్వ్ చేస్తేనే వచ్చింది. ఒకవేళ క్వశ్చన్ పేపర్లో మీరు చేయలేదనుకుంటే వదిలేసి వెళ్ళిపోవడం పక్కకి అంతే. A person rows a distance of 12 kilometers in downstream and return to the starting point. The difference between the time taken to travel in downstream and that of the upstream is 6 hours. ఒక వ్యక్తి అంటే 12 కిలోమీటర్లు డౌన్ స్ట్రీమ్ వెళ్ళాడు మరియు అదే 12 కిలోమీటర్లు అప్ స్ట్రీమ్ వచ్చాడు. అయితే అప్ స్ట్రీమ్ వస్తానికి పట్టిన సమయానికి మరియు డౌన్ స్ట్రీమ్ వెళ్తానికి పట్టిన సమయానికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 6 hours ఉందంట. ఇక్కడ చూడండి, అదే 12 కిలోమీటర్లు అండి బోట్ మైనస్ స్ట్రీమ్ వేగంతో వెళ్ళిన దానికి, అదే 12 కిలోమీటర్లని బోట్ ప్లస్ స్ట్రీమ్ వేగంతో వెళ్ళిన దానికి మధ్య డిఫరెన్స్ ఎంత? 6 hours. తర్వాత ఏమన్నాడంటే ఇఫ్ డబుల్స్ ఈ స్పీడ్ త్రూ అవుట్ ది అబౌవ్ ట్రిప్. ఈ పైన జరిగిన ప్రయాణం మొత్తం కూడా ఒకవేళ వాడు గనక వాడి యొక్క వేగాలు రెట్టింపు చేసుకున్నట్టయితే అప్పుడు 1 గంట మాత్రమే తేడా వచ్చుండేదంట దేనికి? డౌన్ స్ట్రీమ్కి అప్ స్ట్రీమ్కి. అటువంటిప్పుడు స్పీడ్ ఆఫ్ ది కరెంట్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఏమంటున్నాడు? డబుల్ చేసుకున్నట్టయితే అంటే 2 బోట్ మైనస్ స్ట్రీమ్కి అదే దూరాన్ని 2 బోట్ ప్లస్ స్ట్రీమ్కి మధ్య డిఫరెన్స్ ఏమొచ్చుండేదంట? 1 గంట వచ్చిండేదంట. ఈ రెండు క్వశ్చన్ సాల్వ్ చేయాల్సిందే. చూడండి, ఫాస్ట్గా చేయగలిగితే మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే కనుక ఫాస్ట్గా చేయగలరు. 12 బయట తీసేస్తాం, 6 2 తీసుకుంటాము. ఇక్కడ b + s - b పోయింది కాబట్టి ఇక్కడ చూడండి 4s అయింది డివైడెడ్ బై b² - s² = 1 అండి. డైరెక్ట్గా రాయగలగాలి. ఇక్కడ నేను కూర్చొని కసాగు తీసుకొనుము 12 be - s -
మైనస్ మైనస్ ప్లస్ ఇవన్నీ చెప్పడం కాదు. మెయిన్స్ పేపర్ సాల్వ్ చేస్తున్నాం మనం. మీరు కూడా ఎగ్జామ్‌కి ఎళ్తున్నారంటే ఈ విధంగా సాల్వ్ చేయడం వస్తేనే మీరు మెయిన్స్‌కి ఎళ్ళడానికి అర్హులన్నట్టు. చూడండి 12 కామన్ తీయొచ్చు. అదొకటిలో 2 కొట్టేయొచ్చు. పైనేం మిగిలిద్ది మనకి 2 ఎస్‌లు కాబట్టి 2 × 2 4 బై బీ స్క్వేర్ మైనస్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 1గా రాయొచ్చు. ఇక్కడేం చెప్పొచ్చండి, ఇక్కడ మనకేం క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 12 అంతే ఉంచుతున్నాను. ఇక్కడేం చెప్పొచ్చు 2 బై 2s కాబట్టి ఏం చెప్పొచ్చు 2 12 24s 24s బై 4 బీ స్క్వేర్ మైనస్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి ఈ ఈక్వేషన్ ప్రకారం మనకేం కావాలి, లాస్ట్‌లో మనకి స్పీడ్ ఆఫ్ ది కరెంట్ మాత్రమే కావాలి కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు బీ స్క్వేర్ మైనస్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4s అన్నప్పుడు బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు 4s ప్లస్ ఎస్ స్క్వేర్ కదా. ఇక్కడ బీ ప్లేస్‌లో ఏం పెడుతున్నాను నేను, ఇక్కడ బీ ప్లేస్‌లో ఏం పెడతాను అంటే 4s ప్లస్ ఎస్ స్క్వేర్ పెడుతున్నాను. 4 × 4s ప్లస్ ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24s అనమాట. నా 16s ఇక్కడ చూడండి జాగ్రత్తగా. నా 16s 3s స్క్వేర్‌లో 4s స్క్వేర్ అని ఒక ఎస్ స్క్వేర్ పోతే గనుక 3s స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 16 అటు పోతే గనుక 8s అయ్యిద్ది. ఎస్ స్క్వేర్‌కి 8 పోయింది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 8/3. 8/3 అంటే ఏం చెప్పొచ్చు, దీన్ని 2/3 ఎక్కడిచ్చాడు ఆప్షన్ 1 8/3 స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. ఈ క్వెషన్ కంప్లీట్ కాన్సెప్ట్ తెలుసుకోవడానికి మరియు ఈ ఈక్వేషన్ ఎలా రాయాలి మరియు సొల్యూషన్ చాలా నిదానంగా కంప్లీట్ కాన్సెప్ట్ విధానం తెలుసుకోవడానికి నా యొక్క వీడియో క్లాసెస్ చూడండి. క్వెషన్ పేపర్ యొక్క సొల్యూషన్ మాత్రం కాదు. కంప్లీట్‌గా మీరు అక్కడ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఈ క్వెషన్‌కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో షార్ట్ కట్స్ రావు. ఇక్కడ సొల్యూషన్ చేయాల్సిందే. క్వెషన్ పేపర్‌లో ఇలాంటి క్వెషన్స్ ఖచ్చితంగా 10 దాకా ఉంటాయి. అవి గమనించి దూకెళ్ళిపోవాలి అవతలకి. లాస్ట్‌లో టైం ఉన్నప్పుడు చేయాల. ఒకవేళ మీరు ప్రాక్టీస్ బాగా చేస్తుంటే ఫస్ట్ టైంలోనే ఫాస్ట్‌గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎంతసేపు పట్టిద్దండి ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తానికి? అదంతా మీ ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్ క్వెషన్ నెంబర్ 66. Certain amount is divided into 3 parts such that those parts yields the equal interest after 1, 2 and 3 years respectively at 4% simple interest per annum. Then the ratio between the 3 parts respectively is. కొంత డబ్బునంట 3 భాగాలు చేసేసంట చూడండి. such that those parts yields equal interest after 1, 2 and 3 years respectively at 4% simple interest per annum. వాడి దగ్గర కొంత డబ్బులుంటే దాన్ని 3 భాగాలు చేసేసి 4% సింపుల్ ఇంట్రెస్ట్‌కి ఇచ్చాడు 3 పార్ట్స్‌ని కూడా. అయితే ఈ 3 పార్ట్స్ కూడా వరుసగా 1వ సంవత్సరం, 2వ సంవత్సరం మరియు 3వ సంవత్సరం చివరిలో సేమ్ ఇంట్రెస్ట్‌లని ఇస్తాయంట. ఈక్వల్ ఇంట్రెస్ట్‌లని సమాన వడ్డీలను ఇస్తాయంట. అటువంటిప్పుడు రేషియో బిట్వీన్ ద 3 పార్ట్స్ రెస్పెక్టివ్లీ ఈజ్. ఆ 3 పార్ట్ల యొక్క పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఎంత అంటున్నాడు. మొదటి పార్ట్ కావాలంటే ఏం చెప్పొచ్చండి, మొదటి దాన్ని వదిలేసి మిగతా రెండింటి యొక్క మల్టిప్లికేషన్ కదా, అంటే 2 3 6. రెండో పార్ట్ కావాలంటే ఆ 2ని వదిలేసి మిగతా రెండింటి యొక్క మల్టిప్లికేషన్ కదా, దట్ ఈస్ 3. మూడో పార్ట్ కావాలంటే ఆ 3ని వదిలేసి మిగతా రెండింటి యొక్క మల్టిప్లికేషన్ ఒక 2 2. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏంది 6:3:2. ఎక్కడ ఇచ్చాడో ఆప్షన్ 1 వెరీ సింపుల్ క్వెషన్. ఆ విధంగా ఎందుకు రాస్తామనేది నా యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ వీడియోస్లో చూడండి. నెక్స్ట్ వన్. A man borrows ₹5,000 at the rate of 10% compound interest per annum. At the end of each year he pays back ₹1,500 for the first 2 years. The amount he should pay at the end of third year to clear the loan is. ఒక వ్యక్తి అంటే ₹5,000 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్‌కి అప్పు తీసుకున్నాడంట. 2 సంవత్సరాల్లో అంటే మొదటి సంవత్సరం చివరిలో ఒక 1,500 మరియు రెండవ సంవత్సరం చివరిలో ఒక 1,500 వాడు అప్పు కింద తీర్చేశాడు. అయితే మూడో సంవత్సరం చివరిలో వాడి యొక్క లోన్ మొత్తం అంటే అప్పు మొత్తం కూడా క్లియర్ చేసుకోవాలనుకుంటుంటే కనుక ఎంత చెల్లించాల్సి వచ్చింది అంటున్నాడు. చూడండి, మొదటి సంవత్సరం స్టార్టింగ్లో నువ్వు 5,000 తీసుకున్నావు 10% వడ్డీతో. మొదటి సంవత్సరం చివరికి ఏమైంది 5,500 అయ్యిద్ది. మొదటి సంవత్సరం చివరికి 5,500 అయితే అక్కడ నువ్వు ఒక 1,500 చెల్లించేసావు కాబట్టి నీ యొక్క అప్పు ఏమైంది 4,000. రెండవ సంవత్సరానికి నీ యొక్క అసలు 4,000 అయింది, 10% వడ్డీ పడింది కాబట్టి రెండో సంవత్సరం చివరికి 4,400 అయింది. అక్కడ కూడా నువ్వు ఒక 1,500 చెల్లించేసావు కాబట్టి 2,900. ఏది మూడో సంవత్సరానికి అసలు 2,900. మరి మూడో సంవత్సరం దీని 10% వచ్చేటప్పటికి వడ్డీ పడింది కాబట్టి 290 వడ్డీ పడింది కాబట్టి నువ్వు తీర్చుకోవాలంటే కనుక ఏం చెప్పొచ్చు 9, 10, 11, 31, 90 కట్టాల. 9, 10, 11, 31, 90. 37, 90 కడితే కనుక మూడో సంవత్సరం చివరిలో నీ యొక్క అప్పు మొత్తం అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. The equal annual installment which clears the debt of ₹7,620 in 3 years at the rate of 16.2/3% per annum compounded. ₹7,620 అంట సంవత్సరానికి 16.2/3% కాంపౌండ్ ఇంట్రెస్ట్తో 3 సంవత్సరాల వాయిదాల్లో 3 సమాన వాయిదాల్లో చెల్లించాలంటే ఈచ్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ ఎంత అవుతుంది, దానికి విలువ ఎంత అంటున్నాడు. ఇన్స్టాల్మెంట్కి సంబంధించి అది సింపుల్ ఇంట్రెస్ట్ అయినా ఇవ్వండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా అవ్వనివ్వండి. ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ని చెప్పింది కేవలం తెలుగులో నేను ఒక్కడే మాత్రమే 100% చెప్పగలను. నేను ఒక్కడే మాత్రమే ఇన్స్టాల్మెంట్కి సపరేట్ వీడియోస్ చేశాను మరియు అసలు ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ చెప్పాను. ఆ కాన్సెప్ట్ని సింపుల్ ఇంట్రెస్ట్ లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్కి ఎలా అప్లై చేసుకోవాలి కూడా చెప్పాను. నేను ఒక్కడే మాత్రమే చెప్పింది తెలుగు ఫ్యాకల్టీలో. ఆ వీడియో చూసిన ఎవరైనా సరే ఈ క్వశ్చన్ చాలా సులభంగా చేయగలరు.
ఎంత అప్పుడు 76, 20 ఎంత అంటున్నాడు? 16, 2/3% అంటే ఏం చెప్పొచ్చు? 1/6 అంటే ఏం చెప్పొచ్చు? 6 అనేది 7గా మారుతుంది. 3 ఇయర్స్‌లో కాబట్టి ఏం చెప్పొచ్చండి? 6 అనేది 7గా మారుతుంది. 6 అనేది 7గా మారుతుంది. కంబైన్డ్ రేషియో ఏం చెప్పుకోవచ్చు? 36, 7 42, 7 49. వీటిలో పెద్దది ఎంత? 49 కాబట్టి 49 బై వాటి యొక్క సమ్ము 40, 48, 9, 10, 11, 110, 118, 127. 127 ఆరులంటే 12, 720, 742 సరిపోయింది. 762. పోతే గనుక ఏం చెప్పొచ్చండి? 49 ఏళ్ళు 343 పక్కన 0 34, 30. 34, 30 దట్ ఈస్ ఆప్షన్ 1. నా యొక్క ఇన్‌స్టాల్‌మెంట్ కంప్లీట్ వీడియో చూసినోళ్ళైతే గనక ఇంత ఈజీగా చెప్పగలరు. వెరీ సింపుల్‌గా చేయొచ్చు. నెక్స్ట్ వన్ క్వెషన్ నంబర్ 69. A tree is growing in height at the rate of 10% per annum. The present height of the tree is 15 centimeters. The height of tree 3 years back approximately in centimeters is. ఒక చెట్టు యొక్క పొడవంట ప్రతి సంవత్సరం కూడా 10% పెరుగుతూ వెళ్తుందంట. ప్రస్తుతం ఆ చెట్టు యొక్క పొడవు 18, 15 అయితే గనుక 3 ఏళ్ల క్రితం ఎంత ఉండేదంటున్నాడు. 10% చొప్పున పెరుగుతూ వస్తుందంటే 3 ఏళ్ళు వరుసనే పెరిగిందంటే ఏం చెప్పొచ్చండి? ఇప్పుడు 13, 31 యూనిట్ల వాల్యూ 1815 అయితే గనక 1000 యూనిట్ల వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. లాస్ట్‌లో చూడండి ఒకసారి అప్రాక్సిమేట్‌గానే చెప్పాలి మనం. అంటే ఎగ్జాక్ట్‌గా ఇక్కడ క్యాన్సిలేషన్ అవ్వ అప్రాక్సిమేట్‌గానే కావాలి కాబట్టి ఏం చెప్పొచ్చు? దీన్ని 13, 30 గానే చూద్దాం. దీన్ని 18, 10గా చూద్దాం సింపుల్‌గా. 0, 0 పోయింది. ఇక్కడ కావాలంటే దీన్ని కూడా 1300గా చూడండి. ఇంకాస్త సవరించుకోవచ్చు. 18, 180గా చూద్దాం. 13తో క్యాన్సిల్ చేస్తే గనక 13 ఒకట్లు 50 ఉంటుంది. 13 4 వెళ్తానికి లేదు. 13 3 వరకు వెళ్దాం. 39 13 తర్వాత ఏమి వెళ్ళొచ్చు? 13 6 దాకా వెళ్ళొచ్చు అప్రాక్సిమేట్‌గా. కాబట్టి ఈ 1000తో మల్టిపుల్ చేసుకుంటూ వెళ్తే ఏమైద్ది? ఆప్షన్ 2 13, 64 అప్రాక్సిమేషన్ అంతే. ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదండి. కేవలం అప్రాక్సిమేషన్‌గానే వెళ్ళండి సరిపోయిద్ది. నెక్స్ట్ వన్ క్వెషన్ నంబర్ 70. Two partners invested rupees 1,25,000 and 85,000 respectively in a business. They agreed to share 60% of the profit equally and the remaining profit as interest on their respective capitals. If one partner gets rupees 300 more than the other partner, the profit on the business is. ఇద్దరు వ్యక్తులంటే ఒకడేమో 1,10,000 ఒకడేమో 85,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్‌తో బిజినెస్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏం అగ్రీమెంట్ చేసుకున్నారంటే గనక 60% ప్రాఫిట్‌నేమో ఇద్దరు సమానంగా పంచుకోవాలి. మిగతా ప్రాఫిట్ ఏదైతే ఉంటదో అది వారి యొక్క పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో రెస్పెక్టివ్ రేషియోలో ఆ రేషియోలో పంచుకోవాలనుకుని వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. కానీ ఒకడికేం జరిగింది? ₹300 ఎక్స్ట్రా వచ్చినాయంట. అటువంటప్పుడు ఏమడుగుతున్నాడు? ద ప్రాఫిట్ ఆన్ ది బిజినెస్ ఇన్ రూపీస్. మొత్తం ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి ఈ 300 తేడా వచ్చిందంటే గనక అది ఎక్కడొచ్చుంటది? మొదటి 60% ఆఫ్ ది ప్రాఫిట్ ఏదైతే ఉందో అది చెరు సమానంగా పంచుకుంటే ఈడికో 30% వీడికో 30% వచ్చుంటది. అక్కడ మాత్రం డిఫరెన్స్ రాదు. చెరు సమానంగా పంచుకున్నారు కాబట్టి. ఖచ్చితంగా డిఫరెన్స్ ఎక్కడొచ్చిందంటే గనక తర్వాత ఏదైతే ఉందో తర్వాత 40% ఆఫ్ ది ఏదైతే వచ్చిందో 40% ఆఫ్ ది ప్రాఫిట్ దాన్ని వాళ్ళ యొక్క రేషియో ప్రకారం పంచుకున్నారు. 40% అంటే ఏం చెప్పొచ్చు? 2/5 కాబట్టి 2/5 ఆఫ్ ది వాళ్ళ యొక్క రేషియోలో పంచుకుంటే గనక 30, 30 తీస్తే గనక 5, 25, 5, 17 అండి. డిఫరెన్స్ ఎంత ఉంది? 25కి 17కి 8 ఉంది కాబట్టి 8 సమ్ ఎంత? 25, 32, 42 ఆఫ్ ది టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందండి? 300 అంటున్నాడు. డిఫరెన్స్ ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? ఇక్కడి నుంచే కదా. వెరీ సింపుల్ క్వశ్చన్స్ అండి పార్ట్నర్‌షిప్‌కి సంబంధించి. 2తో కొట్టేయండి 2 21, 4తో కొట్టేస్తే గనక 4 రెళ్ళు 4 ఏళ్ళు 28 అంటే 4 20 25 105 105 ఇంటూ 75 తీసుకుంటే గనక దీన్ని 2తో డివైడ్ చేయాలి కదా 7ని. 2 3 18 2 9 2 3 6 18 2 ఏళ్ళు పాయింట్ 39 37.5 39 37.5 దట్ ఈస్ ఆప్షన్ 4. 39 37.5 సింపుల్‌గా చేసేయొచ్చండి. చిన్న కాన్సెప్ట్ అంతే. హాయ్ గాయ్స్, వెల్కమ్ అగైన్ టు క్వాంటప్సిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్‌ని ఇండియా వైడ్‌గా ఏ లాంగ్వేజ్‌లో అయినా సరే ఫస్ట్ టైం మన ఛానల్‌లోనే కంప్లీట్‌గా సాల్వ్ చేశామనే సంగతి మీ అందరికీ తెలిసిందే. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ ప్లస్ కిరణ్ ప్రకాశన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ బుక్ 2 పుస్తకాల యొక్క పూర్తి బిట్ టు బిట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఒక వీడియో కోర్సు రూపంలో అందించడం జరుగుతుంది. మీ అవసరాన్ని బట్టి మీరు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ యొక్క వీడియో కోర్స్ అని తీసుకోవచ్చు, లేదా కిరణ్ ప్రకాశన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ వరకైనా సపరేట్‌గా కోర్స్ తీసుకోవచ్చు, లేదు రెండింటిని కంబైన్డ్‌గానే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ వరకే వీడియో కోర్స్ కావాలనుకుంటే దాంట్లో మీకు కంప్లీట్ అర్థమెటిక్ ఉంటుంది. అర్థమెటిక్‌లో ప్రతి చాప్టర్‌కి కూడా సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ఉంటాయి. పూర్తి కాన్సెప్ట్ క్లారిటీ కోసం సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ అనేవి మన కోర్స్ యొక్క ఎక్స్‌క్లూజివ్ ఫీచర్ అన్నమాట. కాన్సెప్ట్ వీడియోస్‌తో పాటు 5150 ప్రశ్నలకు పూర్తి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ షార్ట్‌కట్స్‌తో వీడియో సొల్యూషన్ ఉంటుంది.
మొత్తం కోర్సు 230 గంటల వరకు ఉంటుంది. మీకు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ అనేది తెలుగులో దొరకదు కాబట్టి ఆ పూర్తి పుస్తకాన్ని తెలుగు అనువాదం చేసి పీడిఎఫ్ కూడా నేను అందిస్తాను. కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. మరెవ్వరు కూడా మీకు ఒక కోర్సుని లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చే వేరే కోర్సులంటూ లేవు. నేను మాత్రం ఒక కోర్సు ఒకే ఫీజుతో మీరు ఏ ఎగ్జామ్‌కైనా ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశంతో కోర్సుని లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాను. కోర్సును పర్చేజ్ చేసుకోవాలి మరియు అడిషనల్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఇచ్చిన నంబర్స్‌ని కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా ఒకవేళ మీరు కిరణ్ ప్రకాశన్ ఎస్ఎస్‌సి మ్యాథమెటిక్స్ ఈ బుక్ యొక్క వీడియో కోర్స్ తీసుకుంటే దీంట్లో మీకు అర్థమెటిక్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్‌లో ఏవైతే ప్రీవియస్ ఇయర్స్‌లో క్వెషన్స్ ఇవ్వబడినాయో వాటి యొక్క వీడియో సొల్యూషన్ ఇస్తాను. దీంట్లో మీకు 9,500కు పైగా ప్రశ్నలకి వీడియో సొల్యూషన్ ఉంటుంది. మొత్తం కోర్సు 300 పైగా గంటలు ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ 2 మీడియంస్‌లోనూ ఉంటుంది. ఈ కోర్సును పర్చేజ్ చేసుకోవాలన్నా సరే కంప్లీట్ డీటెయిల్స్ కోసం మరియు పర్చేజ్ చేసుకోవాలంటే ఈ నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. తప్పనిసరిగా చెప్పగలను మన తెలుగులో ఇప్పుడే కాదు మరొక 4, 5 సంవత్సరాల తర్వాతైనా ఇటువంటి బెస్ట్ కోర్స్ అయితే గనక మీకు కనపడదు. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ ప్లస్ కిరణ్ ప్రకాశ్ ఎస్ఎస్‌సి మ్యాథమెటిక్స్ 2 పుస్తకాల యొక్క కంప్లీట్ కాన్సెప్ట్ సెపరేట్ వీడియోస్ ప్లస్ వీడియో సొల్యూషన్ ది బెస్ట్ షార్ట్ కట్స్‌తో వీడియో సొల్యూషన్ అనేది ఈ ఒక్క కోర్సులో మాత్రమే మీకు అందుతుంది. కాబట్టి పూర్తి డీటెయిల్స్ కోసం మరియు కోర్సును పర్చేజ్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చిన 8374940228 ఈ నెంబర్‌ని కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ.